బట్వాన్పల్లి గ్రామ ప్రజలకు నమస్కారాలు. బట్వాన్పల్లి టీడీపీ అభ్యర్థిగా సర్పంచ్ అభ్యర్థి నిలబడటం జరిగింది. హరికృష్ణ హరిబాబు నా తండ్రి. రామటెంకి రాజం గొడ్లరాజం అనే పిలువబడుతుంది. బట్వాన్పల్లి గ్రామ ప్రజలందరికీ నేను తెలుసు కాబట్టి వాళ్ళని వేడుకునేది నేను ఒకటే, గ్రామ అభివృద్ధి కోసం నేను అనునిత్యం పోరాటం చేస్తానని. 20 ఏళ్ళ నుంచి ఒకే పార్టీ, కొన్ని పార్టీలు వచ్చినా ఒకే పార్టీ అధికారంలో ఉండి కూడా ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు బట్వాన్పల్లి గ్రామం. గెలిచిన వెంటనే నా యొక్క హామీలని నెరవేరుస్తాను. అవి ఏమిటంటే, నా హామీలు ఏమిటంటే, గ్రంథాలయం బట్వాన్పల్లి గ్రామ పంచాయతీలో మొదటి నా హామీ గ్రంథాలయం ఏర్పాటు చేస్తానని. అలాగే జీపీ ఆఫీస్ దగ్గర ఉచిత ఇంటర్నెట్ సదుపాయం కూడా కల్పిస్తానని. మరొకటి ఏమిటంటే, జీపీ ఆఫీస్ దగ్గర మన బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం కూడా ఏర్పాటుకు చాలా కృషి చేస్తానని. ప్రతి 6 నెలలకు ఒకసారి నా స్వతహాగా మీకోసం ప్రజలకు గ్రామ పంచాయతీకి ఎన్ని నిధులు వచ్చినా ఎన్ని లేదు, వాటి ద్వారా నేనే మీ ద్వారా స్వయంగా ఆర్టీఐ వేసి ఆ లెక్క మీకు చెప్పదలుచుకున్నాను. చాలామందికి పెన్షన్దారులకు కూడా పెన్షన్ రాకపోవడం కూడా జరుగుతుంది. కనుక వాళ్ళకు కూడా ముందస్తు నేను గెలిచిన వెంటనే వారికి కూడా పెన్షన్ వచ్చే విధంగా నేను ఏర్పాటు చేస్తానని. అలాగే అంగన్వాడీ కేంద్రం ఇప్పటికీ అద్దె భవనాల్లో ఉంటున్నారు కనుక దాన్ని నేను గెలిచిన వెంటనే శాశ్వతంగా అంగన్వాడీ భవనం బట్వాన్పల్లి కేంద్రంలో ఏర్పాటు చేస్తానని నేను మాటిస్తున్నాను. అలాగే చాలా ఏళ్ళ నుంచి కూడా అధికారంలో ఉన్న నాయకులు కూడా వాళ్ళ స్వభావాలకు, వాళ్ళ స్వార్థపు రాజకీయంతో వాళ్ళు ఎదుగుదల కోసం బట్వాన్పల్లి ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు ఇన్నేళ్ళ నుండి. ఏమిటంటే హామీ, క్రీడాకారులకి చాలా ఇబ్బందిగా మారుతుంది. ఎక్కడికి వెళ్ళినా ఎక్కడో ఆమె దూరం వెళ్ళి ఆడుకోవాల్సిన పరిస్థితి మనకు వచ్చింది. కనుక క్రీడా ప్రాంగణం ఒకటి బట్వాన్పల్లిలో ఏర్పాటు చేసే విధంగా నేను కృషి చేస్తానని. చెడు వ్యసనాలకి యువత బాగా బానిసలైపోతున్నారు కనుక వీటికి దూరంగా ఉంచడానికి నేను బట్వాన్పల్లిలో ఇలాంటివి జరగకుండా చూసుకునే బాధ్యత నేను తీసుకుంటానని. ఇట్ల నుంచి పాలించినా కూడా ఎలాంటి మార్పు జరగలేదు. ఎక్కడి నుంచో బయట వ్యక్తులు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను కూడా భయపెట్టిస్తునే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు చేసే అల్లర్లకు, పనులకు రాజకీయ నాయకులు తోడవడం ఇది జరుగుతూనే వస్తుంది. పార్టీలని గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లలో పార్టీలని చూసి కానీ ఓటు వేయకండి. మంచి మనుషులను చూసి, మీకు నచ్చిన వ్యక్తిని చూసి ఓటేయండి. ఓటు మీ హక్కు. హరిబాబు, నాది కత్తెర గుర్తు. మీరు 2వ నెంబర్ కత్తెర గుర్తుకి ఓటు వేసి నన్ను అధిక మెజార్టీ గెలిపిస్తారని హరికృష్ణ నేను కోరుకుంటున్నాను.